సూర్య భగవానుడు అంటే చాలా చాలా సూర్య ఉపాసకుడు అనమాట. సూర్యుడిని ప్రార్థించి భక్తి భావంతో ఉన్నప్పుడు అర్క అంటే సూర్యుడు. ఆ సూర్య భగవానుడు సంతోషించి ఒక మణిని ప్రదానం చేస్తాడు. దాని పేరే సమంతక మణి. అది రోజుకి 8 బరువుల బంగారాన్ని ఇస్తుందటండి. ఆ బంగారము ప్లస్ అది కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ సమంతక మణి ఏ ప్రదేశంలో అయితే ఉంటుందో అక్కడ కష్టాలు దుఃఖాలు ఏమీ ఉండవుట, అనారోగ్యం ఉండదట, ఐశ్వర్యానికి లోటు ఉండదట. ఇంత అద్భుతంగా ఉండేటటువంటి ఆ సమంతకమణిని తీసుకొని ఒకనాడు ద్వారకకి అంటే మెడలో ధరించి ప్రయాణం అయ్యాడు. అది ధరించి వస్తూ ఉంటే నిజంగా సాక్షాత్తు సూర్య భగవానుడే వస్తున్నాడు అనుకొని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయ్య బాబోయ్ సూర్య భగవానుడే వచ్చేస్తున్నాడు, అంత ప్రకాశం ఉందన్నమాట. సూర్య భగవానుడే వచ్చేస్తున్నాడు సాక్షాత్తు అనుకుని గబగబా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు వస్తున్నాడు అని చెప్పగానే మన కృష్ణయ్యకి అన్ని తెలుసు కదండి, ఇలాగ జిత్తు మణితో వస్తున్నాడు అని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. ఆయనకు సాదరంగా స్వాగతం చెప్పాడు. సరే, తర్వాత తెల్లవారుజామునే సూర్యుడికి ఎట్లా అయితే మనం అర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చి నమస్కరించుకుంటామో అట్లా ఈ మణిని కూడా పూజా గృహంలో పెట్టి వాళ్ళు చక్కగా పూజ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రకాశం, అది ఇచ్చేటటువంటి బంగారము ఐశ్వర్యాన్ని చూసి నీ దగ్గర ఉండడం కంటే మాలాంటి వాళ్ళ దగ్గర ఉంటే అది ఇంకా ఎక్కువ మంది జనాలకి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయంగా కృష్ణుడు యాచించడం జరుగుతుంది ఆ మణిని. అయితే ఆ మణిని ఈ అల్పబుద్ధి కలిగినటువంటి సత్రాజిత్తు ఇవ్వను అన్నాడు. చూడండి, మన దగ్గర ఏదన్నా ఉంది అని అంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి మనకి దాని వల్ల ఏ నష్టము కలగదని తెలుసు, ఇచ్చినా పర్వాలేదని తెలుసు, అయినా సరే ఒకటి ఇవ్వడానికి ఎన్ని ఆలోచిస్తామో. ఉదాహరణకి చాలా జోక్ గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసాము, దాన్ని బెల్ ఐకాన్ నొక్కండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఒకళ్ళకి ఫార్వర్డ్ చేయండి, దీనివల్ల మనకి ఏమైనా నష్టమా? ఏ నష్టము లేదు. అయినా సరే చెయ్యడానికి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే దానివల్ల ఏమన్నా అవుతుందేమో, లేకపోతే ఏదన్నా మారిపోతుందేమో అన్నట్లుగా భయపడి ఆగిపోతూ ఉంటారు. అట్లాగే ఇతను కూడా ఇవ్వకుండా ఇంతటి మణిని ఇస్తే మరి నాకెట్లా అనుకున్నాడో ఏమో, ఇవ్వలేదు కృష్ణుడికి. అదే చెప్తున్నారట ఇక్కడ. సత్రాజితస్వమధ లుబ్ధవదర్కలబ్ధం దివ్యం సమంతకమణిం భగవన్నయాచి తత్కారణం బహువిధం మమ భాతి నూనం తస్యాత్మజాం త్వయి రతాం చలతో వివోఢుం. సత్రాజితు అనేటటువంటి వాడు సూర్య భగవాను ఆరాధించి అథ అంటే ఆ తర్వాత అర్కలబ్ధం, అర్క అంటే సూర్య భగవానుడు కదా, ఆ సూర్య భగవానుడు ఇచ్చినటువంటి దివ్యం సమంతకమణిం, దివ్యమైనటువంటి సమంతకమణిని పొందాడు.